నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. CKYC 2.0 ద్వారా బ్యాంకులు, బీమా, ఇతర ఆర్థిక సంస్థలు వినియోగదారుల కేవైసీ వివరాలను ఒకే కేంద్ర డేటాబేస్ నుంచి సురక్షితంగా పొందగలరు. దీంతో మళ్లీ కేవైసీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గి ఖాతా ప్రారంభ ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే మోసాలను తగ్గించి ఆర్థిక సేవలను మరింత సులభతరం చేయడం దీని ప్రధాన లక్ష్యం. నావీ ముంబైలో రిటైర్డ్ SIDBI జనరల్ మేనేజర్ ను వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ లో చేర్చి నకిలీ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేయించి మోసగాళ్లు 65.19 లక్షల రూపాయలు కాజేశారు. యాప్ లో పెట్టుబడి పెట్టినందుకు 12.4 కోట్లు పెరిగినట్లుగా నకిలీ బ్యాలెన్స్ చూపించి డబ్బు విత్డ్రా చేసేందుకు మరో 27 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనుమానం రావడంతో బాధితుడు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. CBDT క్రిప్టో ఆస్తుల రిపోర్టింగ్ పై కొత్త పారదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్లు, డిజిటల్ ఆస్తుల సేవలు అందించే సంస్థలు వినియోగదారుల వివరాలు, లావాదేవీల సమాచారాన్ని సేకరించి పన్ను అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. దీని లక్ష్యం కొత్త పన్నులు విధించడం కాదు, క్రిప్టో లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, పన్ను ఎగువేతను అరికట్టడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పన్ను అనుసరణను బలోపేతం చేయడం. సెబీ క్లయింట్లు చెల్లింపు చేయని సెక్యూరిటీల నిర్వహణ నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ఈ మార్పుల ద్వారా బ్రోకర్లకు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు పెట్టుబడిదారుల సెక్యూరిటీస్ పై రక్షణను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే చెల్లింపులు, ప్లెడ్జ్ విడుదల, సెక్యూరిటీల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియలో స్పష్టత, పారదర్శకత మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించాలని సెబీ భావిస్తుంది. సెబీ మ్యూచువల్ ఫండ్ ఓన్లీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనే కొత్త విభాగాన్ని ప్రతిపాదించింది. ఇందులో కనీస పెట్టుబడి పరిమితిని 50 లక్షల నుంచి 25 లక్షలకు తగ్గించాలని సూచించింది. దీంతో ఎక్కువ మంది పెట్టుబడిదారులు ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో నిర్వహణ సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదన ద్వారా పెట్టుబడిలో పారదర్శకత, తక్కువ ఖర్చు, సులభమైన పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడమే సెబీ లక్ష్యం. భారత్లో మహిళలకు బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల సౌకర్యాలు పెరిగినా వాటిని స్వతంత్రంగా నిరంతరం వినియోగించే వారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. మహిళల డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అవగాహన, మొబైల్ ఫోన్ ప్రాప్యత పెరిగితేనే డిజిటల్ ఆర్థిక చేరిక మరింత ప్రభావవంతంగా మారుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. NSE ఇండిసెస్ నిఫ్టీ REITs అండ్ INVITs 90:10 ఇండెక్స్ ను ప్రారంభించింది. ఈ కొత్త థెమాటిక్ ఇండెక్స్ లో లిస్టెడ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ పనితీరును ట్రాక్ చేస్తుంది. ఇది ఈ రంగంపై దృష్టి సారించే మ్యూచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడి ఉత్పత్తులకు బెంచ్ మార్క్ ఇండెక్స్ గా ఉపయోగపడనుంది. భారత్లోని అసంఘటిత రంగానికి చెందిన 31.78 కోట్లకు పైగా కార్మికులు ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఈ పోర్టల్ ద్వారా కార్మికులకు 15 సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం, ప్రత్యేక యూనివర్సల్ అకౌంట్ నెంబర్, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 కోట్ల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 38 కొత్త MSME పార్కులను ప్రారంభించింది. ఈ పార్కుల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, స్థానిక పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించనుంది. భవిష్యత్తులో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అసెస్మెంట్ ఇయర్ 2026-27 కోసం జూలై 31 గడువుకు ముందే 4 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అర్హులైన పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించింది. GST రిజిస్ట్రేషన్ రద్దు తర్వాత తిరిగి పునరుద్ధరించిన, ఇప్పటికీ గడువు ముగిసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను తిరిగి క్లెయిమ్ చేసే హక్కు ఆటోమేటిక్ గా రాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ITC క్లెయిమ్ చేయాలంటే చట్టంలో నిర్ధారించిన గడువులోపే ఉండాలని కోర్టు పేర్కొంది. సైబర్ భద్రతా సంస్థలు వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని AI ఆధారిత ఫిషింగ్ దాడులు వేగంగా పెరుగుతున్నాయని హెచ్చరించాయి. AI సహాయంతో మోసగాళ్లు నిజమైన ఈమెయిల్లు, సందేశాల మాదిరిగా కనిపించే నకిలీ సందేశాలను రూపొందించి ఉద్యోగుల నుంచి సున్నితమైన సమాచారం, లాగిన్ వివరాలు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల అనుమానాస్పద లింకులు, అటాచ్మెంట్లపై జాగ్రత్తగా ఉండాలని, బలమైన సైబర్ భద్రతా చర్యలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవల విద్యుత్ సంస్థ పేరుతో నకిలీ రిఫండ్ ఇస్తామని పేర్కొంటూ ఫిషింగ్ ఎస్ఎంఎస్లు మెసేజ్లు పంపుతున్నట్లుగా సైబర్ భద్రతా సంస్థలు హెచ్చరించాయి. ఈ సందేశాల్లోని లింకులపై క్లిక్ చేసి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు నమోదు చేస్తే సైబర్ నేరగాళ్లు వాటిని దొంగిలించే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారిక వెబ్సైట్ లేదా యాప్లను మాత్రమే ఉపయోగించాలని, అనుమానాస్పద లింకులను తెరవకూడదని అధికారులు సూచిస్తున్నారు. భారత్ లో సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రిమోట్ యాక్సెస్ యాప్ల కంటే ఫోన్ కాల్ల ద్వారా మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. బాధితులను మాట్లాడిస్తూ తామే డబ్బు బదిలీ చేసేలా మానసికంగా ప్రభావితం చేస్తున్నారు. అలాగే దొంగలించిన డబ్బును దాచిపెట్టేందుకు మ్యూల్ అకౌంట్లు, నెట్వర్క్లను వినియోగిస్తున్నారు. దీంతో సైబర్ మోసాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం మరింత క్లిష్టంగా మారుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.